మీరు ఇంతకు ముందు ఎక్కడ చూడని సరికొత్త పెళ్లి ఆభరణాల ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం. వారాహి సిల్వర్ జ్యువెలరీ ఫస్ట్ బ్రాంచ్ మన కుకట్పల్లి వారాహి సిల్క్స్ ఫస్ట్ ఫ్లోర్ లో March 28న 11 AM కి గొప్ప ప్రారంభం. ఇనాగరేషన్ కి నేను హీరో తేజ సజ్జా వస్తున్నాము. మీరు కూడా రండి, అందరం కలిసి ప్రారంభిద్దాం. అలాగే ఇనాగరల్ ఆఫర్స్ లో భాగంగా గెట్ 50,000 రూపీస్ వర్త్ వౌచర్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ ఫ్రీ with purchase of 1,50,000 rupees. అలాగే మెగా లక్కీ డ్రాలో కార్ అండ్ రెఫ్రిజిరేటర్ విన్ అయ్యే అవకాశం. See you all on 28th of March at Kukatpalli. Rahi Silver Jewelry, celebrate the beauty of silver. ఫస్ట్ ప్రశ్న మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందేమో అనిపిస్తుంది, కోపగించుకోవద్దండి. స్ట్రైట్గా అడుగుతున్నా, ఓకేనా? స్ట్రైట్గా అడుగుతున్నా, స్ట్రైట్గా చెప్పండి. మరి ఇబ్బంది కాదు, వ్యక్తిగతం కాదు ఇది. ఏం పర్లేదు, కొంపెల్ల మాధవిలతి గారి మానసిక పరిస్థితి బాగానే ఉందా? ఏం పా నన్ను చూస్తుంటే ఏమన్నట్లే మరి తేడా కనిపించిందా ఏమి? చాలా మంది నుంచి వస్తున్న ప్రశ్న ఇది. మానసిక పరిస్థితి బాగోలేదు, ఒక్కొక్కసారి ఒక్కలా ఉంటారు. ట్రైన్ ఎక్కుతారు, చిత్ర వాయించే పాటలు పాడతారు, రామ భజనలు చేస్తారు, రామకీర్తనలు, సనాతని అంటారు. మరొకసారి మసూదలకు వెళ్తారు, చెద్దరు కప్పుకుంటారు, ఉప్పు చేసుకుంటారు. ఇవన్నీ రకరకాలుగా అసలు ఏం అర్థం కావడం లేదు మాకు. ఆమె ప్రవర్తన, ఆమె మానసిక పరిస్థితి బాగుందా లేదా అని చాలా మంది చర్చించుకుంటున్నారు. అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడిగాను. చాలా సంతోషం. మీకేమైనా ఇబ్బంది లేకపోతే చెప్పండి. నాకు సంతోషమా, ఇబ్బంది దాకపోతే విను. నాకు ఎంత ఆనందంగా ఉంది ఆ ప్రశ్న విని. ఎందుకంటే ఒక చక్కటి ప్రశ్న ఒక జర్నలిస్ట్ వేసినప్పుడే నిజాలు బయటకు వస్తాయి. సో ముందు చెక్కభజన నుంచి మొదలు పెడదాం. ఓకే. నేను ఒక చాలా మధ్యవర్గ కుటుంబం నుంచి, అంటే అందరు ఇప్పటికి చాలాసార్లు చెప్పుకున్నా మళ్ళీ చెప్తున్నా, ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఒక చిన్న ఇంటి నుంచి వచ్చిన. అయితే మేము తిరుపతి ఇట్లా రకరకాల మొగల్తూరు, మా అమ్మ తట్టు తిరుపతి పోయేప్పుడు ట్రైన్లో మనం చూస్తాము, వాళ్ళు బీద వాళ్ళు వచ్చి దేవుని పాటలు ఇట్లా రాళ్ళు వేసి కొట్టుకుంటూ పాడుతూ పోతారు. చాలా చిన్న బిడ్డను రాళ్ళతోనే కొడతారు. కొట్టి వికలాంగులు పాపం దాని మీద కూడా తోసుకుంటూ వెళ్ళి కూడా చేస్తుంటారు స్టేషన్ ఆగినప్పుడంతా. చాలా చిన్న బిడ్డను చూసినప్పుడు నాకు అనిపించేది అనమాట, అయ్యో ఇది ఎంత బీదరికం కదా వీళ్ళకు. మాదే బీదరికం అంటే వాళ్ళని చూస్తే నేను చాలా రిచ్ ఫీలింగ్ వచ్చేసాను నాకు. అయ్యో నా దగ్గర దేవుడు బాగా దండికి డబ్బులు ఇచ్చినాడే, నేను కనీసం సెకండ్ క్లాస్లో తిరుగుతున్నాను, పాప చిన్న పిల్లలు ఎట్లా పోతున్నారని ఒకతట్టుంటే, సహజంగా చిన్నప్పటి నుంచి డాన్సర్ కదా నేను, వాళ్ళు చిటికలు కొడితే నాది ఒక తాళం భలే ఉండేది. వాళ్ళు పాడే పద్ధతి కూడా ఒక భలే నచ్చేది నాకు. ఎస్పెషల్లీ మీకు ఏడు కొండల వాడని భలే పాడతారు వాళ్ళు. చిన్నతనంలో సినిమా థియేటర్ లేకపోతే ఫస్ట్ అదే పాట వచ్చేది. వాళ్ళు కూడా పాడే పాటలలో ఇవి దండి ఉండేది. సో అది ఒక ఆశ్చర్యం వేసేది. అంటే ఒక భక్తి పాటని వాళ్ళదైన పద్ధతిలో తాళయుక్తంగా అట్లా పాడుకొని పోతే కొన్ని అలా మిగిలిపోయినాయి. నాకు ఒక కోరిక ఉండే, అట్లా వీళ్ళలాగా అసలు అలా భక్తి ఒక ట్రైన్లో పాడుకుంటూ పోతే ఆ వాతావరణం 5 నిమిషాలకు, వాళ్ళు బీదరికం కరెక్ట్, కానీ నా మనసుకి అదేనో ఆ భక్తి పాట అలా ట్రైన్లో 100 మంది కూర్చొని ఉంటే పోతే భలే బాగా అనిపించింది. నేను ఎప్పుడైతే ఈ లడ్డూలో, తిరుపతి లడ్డూలో గఫ్లా జరిగిందో, ఈ మన పూర్వం ఉన్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు జగన్ గారు చేసిన మంచి డ్రామా అంతా ఏదైతే జరిగిందో, ఒక సనాతన హిందూ ధర్మం జరిగిందా అంటే జరిగింది. విచారణ పూర్తి కాలేదు. అంటే వానికి ఆవు నెయ్యి రావడి నేను చెప్పడం ఎందుకండి, వాళ్ళ ప్రభుత్వంలోనే ఆవు నెయ్యిలో కల్తీ వచ్చిన రిటర్న్ కూడా ఒకసారిగా 2 సార్లు 18 సార్లు రిటర్న్ వెళ్ళింది. సో అది ఒక తట్టు ఉంటే గనక నాకు అనిపించింది, ఏమి మనం రోజు పోయి దేవుని దగ్గర బొట్టు పెట్టుకునేది, మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, మా అత్తగారింటి దేవుడు వెంకటేశ్వర స్వామి, ఏందబ్బా ఇది నిజంగా. ఆయన లడ్డు కల్తీ అవుతుంటే 100 సార్లు మన కోసం ఎక్కుతాము కొండ, ఒక్కసారి ఆయన కోసం కొండ ఎక్కలేమా అని నాకు ఒక బాధ కలిగి, సరే 20 మంది 30 మంది పాండప్ప పోదాం పదా, పోయి ఆయనని అడుగుదాం, ఏమే ధర్మము కలియుగ దైవము నువ్వే నిలబడకుంటే నీకోసము నువ్వు ఇంకా మా కోసం ఎట తండ్రి నువ్వు నిలబడతావని అడగాలని ఒక ఆవేదన. 20-30 మంది ఎవరు ఎక్కడి నుంచి తీసుకెళ్లారు? అంతా నేను ఇట్లా బయలుదేరుతున్నానప్ప అని చెప్పంగానే పాపం చాలా మంది హిందువులు కలిసినారు నాతో. ఎందుకంటే నేను ఎక్కడ రాజకీయ నాయకురాల్ని పూర్తి ఎక్కడప్ప, నాకంటూ ఒక గ్యాంగే లేదు, నేను ఎక్కడన్నా పోతే నేను పోతున్నా అంటే వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. అట్లా ట్రైన్లో పోయినాక నాకు ఈ చిన్నతనం జ్ఞాపకం గుర్తుకొచ్చి, పోయేదే ఆయన గురించి, ఊగే ఈ రాజకీయం ఆ రాజకీయం మాట్లాడుకుంటూ మీ ఇంట్లో బాగుందా మా ఇంట్లో బాగుందా మాటలు ఎందుకు, అదేదో దేవుని మీదనే సమయం గడపాలా, ఆయనని ఇక్కడి నుంచే మనం ప్రార్థిస్తూ వెళ్ళాలా అని ఒక థాట్ రాగానే సరే వెంకటేశ్వర స్వామి భజన మొదలు పెట్టానే మా అందరిలో మంచి ఊపు వచ్చా. సరే ఇట్లా కాదు,
ఊపు వస్తే సరిపోదు. ఏ అన్యాయం అయితే ఈ తిరుపతి లడ్లలో కల్తీ జరిగిందో ఎంతమందికి చెప్పగలమో మనకు తెలియదు, కానీ కనీసం ఈ ట్రైన్లో ఉండే ఎంతమందికి అయితే తెలియాలి ఇది అని అక్కడి నుంచి ఆ ట్రైన్లో అలా ఒక అవకాశం, అది 10 మందికి తెలియాలి కదా ఇంత అన్యాయం జరుగుతుంటే. కానీ ఆ ట్రైన్లో వీలున్నంత వరకు ఈ మూల నుంచి ఆ మూల వరకు ఆ వెంకటేశ్వర స్వామి భజన చేయడం జరిగిందప్ప. ఇది ఒకటి. మరి దీనికి నా బ్రెయిన్ దొబ్బిందని ఎవరైనా అనుకున్నారు అనుకోండి, అదే 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 ఎంత ఆనందంగా ఉందో నాకు జీవితంలో. అసలు ఆ భిక్షాటన చేసే ఒక బీదవాడికి వచ్చిన అవకాశం వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చాడయా. నా ఎంత అదృష్టం నిజంగా. నేను వాళ్ళు ఒకటే, ఇంకా అంతే అంతే. రైల్లో అడక్క తిని ఆ బిడ్డలు నేను ఒకటే. చూడండి అసలు. మనం ఒకరోజు భజన మీద కూడా ప్రోగ్రామ్ చేద్దాం. మరి ఆగితే చెప్తా, చూపించండి, అది అయిపోయింది నేను అప్పుడు చెప్తా. కరెక్ట్. పైన కాషాయం, పైన కాషాయం, కింద తెలుపు నలుపు, అంతేనా? అంతే. అది ఏందో చెప్తా ఇప్పుడు. పై కథ అయిపోయాయి కదా. ఇప్పుడు రైలు వరకు అర్థమైందా నా మానసిక పరిస్థితి? అర్థమైందా అప్ప? క్లారిటీ వచ్చేనా? ఇప్పుడు మీరు కింద స్క్రోల్ చేస్తారు. అయితే నేను పుట్టి బుద్ధిరిగి సంతోష్ నగర్ కాలనీలోనే చదువుకున్నాను, పెద్దదాన్ని అయినాను. హైదరాబాద్ సంతోష్ నగర్ కాలనీ. అవునప్ప, యాకత్పుర కాన్స్టిట్యూన్సీ. నా క్లాస్లో చాలా మంది ముస్లిమ్స్. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ముస్లిం సంఖ్య జనాభా దండిగానే ఉంది. కానీ ఆ రోజులలో అంటే 1980 చిల్లర్లు మాకు పెద్దగా హిందూ, ముస్లింలు, క్రిస్టియన్స్, ఈ చిన్న వర్గాలు, పెద్ద వర్గాలు ఇవన్నీ ఆ కాలంలో మాకేం తెలియదు. మా క్లాస్మేట్స్ అంతా కూడా ఆడపిల్లలు ఎవరు ఆ కాలంలో బురకాలు వేసుకొని వచ్చేది కూడా మాకు తెలియదు నిజం చెప్పాలంటే. అలా అందులో 2-3 బాగా డాక్టర్లు అయ్యి ఫారిన్ అంతా కూడా పోయినారు. ఏమో ఎంతసేపు కలిసిమెలిసి ఉండేది, చదువుకునేది, ఆడుకునేది, ఇండ్లకి వెళ్ళిపోయేదే తెలుసు. తర్వాత కర్ఫ్యూలు, పెద్ద పెద్ద గొడవలు, చంపుకోవడాలు, చచ్చిపోవడాలు, అవంతా నాకు మనసులో చాలా కల్లోలం. ఇది ఒక తట్టు జరుగుతూ ఉంటే అంటే మనకి బార్కాసు, షాలిబండ, ఈ డబీర్పుర ఇవన్నీ జరుగుతూ ఉంటే సంతోష్ నగర్ కాలనీ వచ్చేసరికి ఏమైంది అంటే అంత దండిగా హిందువులు ఉన్నారు అక్కడ, 1-2 ముస్లింలు ఉన్నారు. సో నా చిన్నతనంలో గుర్తున్న విషయం చెప్తున్నా మీకు. అప్పుడు మేము మా పెద్దవాళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళ ముస్లింలు అడిగినారు, ఏంపా మీరు చూడండి ఇక్కడ మీరు సేఫ్ అనుకుంటేనే ఉండండి, లేకుంటే మీరు కొంచెం ఖాళీ చేయాలనుకుంటే మేము తాళాలు వేసుకొని మేము చూసుకొని ఉంటాము, అంతా శాంతమైనాక మీరు తిరిగి రావచ్చు అని వాళ్ళకి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు, లేదప్ప మేము ఇక్కడే సేఫ్, మేము ఇక్కడే ఉంటాము అని అనడం కూడా జరిగింది. మా ఇంటి పక్కన ఇంట్లోనే ముస్లింలు కానిస్టేబుల్ ఉండేవాడు, ఆయన చిన్న వయసు వాళ్ళు. సో బయటికి పోతే గనక డ్యూటీల మీద పాప మాకు చెప్పిపోయేవాడు, అమ్మ చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు అంటే, నేను చిన్నది మా అమ్మ వాళ్ళకు మా నాయన చెప్పిపోయేవాడు. సో అట్లా మేము అతని వాళ్ళని చూసుకుంటూ ఉండేవాళ్ళం. అంటే నేను చెప్పొచ్చేది ఏమి అంటే మాకు ఎక్కడా కూడా అంత డీప్ ఓల్డ్ సిటీలో అంతా చంపుకోవడాలు, నరుక్కోవడాలు, అంటే మా ఫ్రెండ్స్ హిందువుల వాళ్ళ కుటుంబాలన్నీ చనిపోవడం ఇవన్నీ విన్నాం, బాధాకరమైనవి. కానీ కాలనీ వరకు నిజంగానే ఒక ముస్లిం పక్కన ఇంట్లో ఉన్న క్లాస్మేట్స్లో ముస్లిమ్స్ ఉన్నా, మా తమ్ముని ఫ్రెండ్లు ముస్లిమ్స్ ఉన్నా, వాళ్ళ నుంచి మేము ఎప్పుడు కూడా ఇంత ద్వేషం చూడలేదు. ఇది నాకు ఒక పెద్ద ప్రశ్న. మళ్ళీ అట్లా అంటే నేను పెరిగినది ఏది కూడా సామాన్యమైన వాతావరణంలో పెరగలేదు. ఇంకా మనం సాధారణమైన కుటుంబం, మా సాధారణ కుటుంబం, కానీ విని పెరిగిన వాతావరణం ఎట్లా. ఇప్పుడు మీరు జూబిలీస్లో పెరిగినారనుకోండి, ఇవన్నీ వినరు. మీరు సికింద్రాబాద్లో పెరిగినారనుకో ఇవన్నీ వినరు. మీరు మారడపల్లిలో పెరిగినారనుకో ఇవన్నీ వినరు. కానీ మీరు యాకత్పురాలో పెరిగితే, నేను పుట్టిన పెరిగిన కాలంలో మన ఫ్రెండ్లు ఒక తీరు ఉంటారు, మన కాలనీ అంతా ఒక మాదిరి ఉంటుందో, అక్కడ వినిపించే డీప్ ఇంటీరియర్స్ నుంచి ఒకలాగా వినిపిస్తూ ఉంటాయి విషయాలు, బాధలు, కర్ఫ్యూలు, నెలలు స్కూళ్ళే మాకు. అయితే అసదుద్దీన్, అక్బరుద్దీన్ వీళ్ళు మాత్రం చాలా అరాచకాలు చేస్తూ ఉంటారు, చంపుతుంటారు. ఇది విని పెరిగినాను. అత్త ఎన్టీ రామారావు గారు వచ్చి ఉన్నారు, కర్ఫ్యూలు బంద్ అయినాయి. ఇంతే నేను విని పెరిగింది. సరే పెరిగినా పెద్దదాన్నైనా మా ఇంటికి వెనక ముస్లింలు ఉండేవాళ్ళు, రంజాన్కి షీర్ కుర్మా ఇంటికి వచ్చేది, మా ఇంట్లో పండగ అయితే పులిహోర, అప్పడాలు, పాయసాలు వాళ్ళ ఇళ్ళకి పోయేవి. మేడం చిన్న అనుమానం చెప్పండి అప్ప. ఇక్కడ క్యాస్ట్ గురించి నేను అనకూడదు, మాధవిలత గారు బ్రాహ్మణురాలా? అవునమ్మా, బ్రాహ్మణ్. అదేదో షీర్ కుర్మా అంటే పాయసమా? రంజాన్కి ముస్లింలు మీకు బాదాం అంతా వేసి, షీరిని అది మన పిరిని అంతా వేసి పాలతో పాయసం చేస్తారు వాళ్ళు. మామూలుగా